UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మాకున్న సీనియారిటీకి మనకు తెలుస్తుంది కదా. వాళ్ళకి ఏంటంటే మీకు అది ఒకటే ప్రాబ్లం, మాకు చాలా తెలుస్తుంది. నువ్వు పని చేసుకుంటావు అంటే ఇవన్నీ వదిలేసి అన్ని వదిలి ప్రశాంతంగా ఉంటే వాళ్ళు అంతమంది కష్టం తీరుస్తున్నావు నువ్వు. వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది, నువ్వు అన్ని డబ్బే చేస్తున్నాను అంటున్నావు. మరి చేస్తా అంటే అందులో నీకు ఎంత శాంతం ఉంటుంది. సర్వీస్ మనిషి సర్వీస్ చేస్తా అంటే ఇవన్నీ గుర్తురాకూడదు. మేడం చెప్పినట్టు నువ్వు ఊరికి పైపైన చేస్తావంటే అన్నీ గుర్తొస్తాయి. పైపైన కాదు, సిన్సియర్గా చెయ్యి. నువ్వు అన్నీ శుభ్రంగా ఉంటే మీ ఆయన డెఫినెట్గా నీ దగ్గరికి వస్తాడు. ఎవరు చెప్పినా చెప్పైనా వస్తాడు. నువ్వు చెప్పే స్టోరీ ప్రకారం అయితే గ్యారంటీగా వస్తాడు. 1 నెల కాదు 2 నెలలు వస్తాడు. ఫోన్ కొంచెం టైం ఇస్తే కవర్ అవుతుంది, వస్తాడు. నువ్వు ఇది చేస్తూ ఉండు, నువ్వు మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. చేసే సర్వీస్ సరిగ్గా చెయ్యి, నీకు బాగుంటుంది. అప్పుడప్పుడు వారం వారం సెలవు రోజు పిల్లల దగ్గరికి వెళ్ళు, కొంచెంసేపు కూర్చోరా, అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండక్కర్లేదు కదా. సంపాదించుకుంటున్నావు కదా, సంపాదించుకున్నప్పుడు నీకు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. నీ బతుకు నువ్వు బతకగలవు, 10 మందికి సేవ చేయగలవు, నీ పిల్లలను చూసుకోగలవు. ఇంత అవకాశం ఉన్నప్పుడు ఎందుకు పనికిమా? ఇప్పుడు పోని వయసు చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు కావాలి అనుకుంటే వేరే సంగతి. అదేం కాదు. ఊరికి ఎందుకు, దేనికోసం ఏడుస్తున్నావు నువ్వు? దేనికి సంబంధం ఉందా? అతనికి సంబంధాలు ఉన్నాయి, అతను డబ్బులు ఎత్తుకెళ్తాడు, అదొంగతనం చేస్తాడు, బంగారం ఎత్తుకెళ్ళాడు, ఆటో అమ్మేశాడు, అన్నీ నువ్వే చెప్తావు. మళ్ళీ అతనే కావాలంటావు. దేనికోసం కావాలి? పక్కన పడుకోవడానికి కావాలా? దేనికి? అది నువ్వు చేసే సేవ కంటే పక్కన పడుకోవడం ఇంపార్టెంటా? మరి ఇంపార్టెంట్ కానప్పుడు సేవ చేయి శుభ్రంగా. ఇవన్నీ వద్దు. ఊరికి వీళ్ళతో మాట్లాడి ఏమవుతుంది? మేము మాట్లాడకపోయినా అతను వస్తాడు, నేను రాసిస్తాను నీకు. మేము మాట్లాడకపోయినా నెలకో 2 నెలలకో నీ దగ్గరికి వస్తాడు అతను, గ్యారంటీ అది. అతను మనస్తత్వం మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమైంది మాకు. సో అనవసరంగా వచ్చి ఇట్లా ఊరికి అలరావటం తప్ప ఏముండదు. శుభ్రంగా సేవ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు? ఇక మాడిపల్లి ఒక ఇంట్లో చేస్తున్నా సార్, అవ్వమని చూసుకుంటున్నా ఇంట్లో. శుభ్రంగా మీరు ఎవరికి చేస్తారు? అంత ముందు చేశారు కదా, అలాంటి సర్వీసులు అనేవి చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. నువ్వేమన్నావు ఇప్పుడు గబుక్కుని అలా కూడా నేను అయిపోతానేమోనండి అని. అదేమి తప్పు విషయం కాదమ్మా. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఒకరికొకరు సర్వీస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు అందరూ జాబులు చేసుకుంటున్నారు. ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలకో అత్తామామలకో సేవలు చేసే అంత పొజిషన్ ఎవరికి లేదు. అందరూ డబ్బులు ఇచ్చి కొంచెం ఎవరి రేంజ్లో వాళ్ళు అట్లాంటి హోమ్స్లో చేర్పిస్తున్నారు. అక్కడ వాళ్ళు రాయల్గా ఉంటున్నట్టే లెక్క ఒక రకంగా, మీలాంటి వాళ్ళ మంచి సర్వీస్ వల్ల. ఓకేనా? హలో కాదు, ఇప్పుడు ఏంటి ఆవిడ ప్రాబ్లం? ఎందుకు ఆవిడని రానివ్వట్లేదు మీరు? నేను ఏమామని పంపించేసి ఎలగొట్టుని కాదు సార్. గొడవలు పెట్టుకొని చాలా చికాకు చేసి నాతో ఆమె సవాలు ఇచ్చి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఎల్లయ్యా పుల్లయ్యా అనేసి అనుకుంటా ఎన్నో గొడవలు పెట్టుకుని ఆమె ఇప్పుడు ఆవిడ ఓటర్ ఐడి అవన్నీ ఉన్నాయంట కదా మీ దగ్గర? తెలియదు సార్. ఆమె పెట్టుకుంటే ఆమె ఒక వస్తువు ఎక్కడైనా పెట్టినా కానీ చీమ కూడా దొరకదు. సార్ దగ్గర ఉన్నాయంట అక్కడ, ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నాయంట కదా సార్ దగ్గర అన్ని. సార్ కాడ లేవు. సార్ అన్ని తీసుకుంటాడు. ఆమె ఎక్కడెక్కడ దాచిపెడితే ఆమె వస్తువులు ఆమె తీసుకుంటది. అడిగింది సార్ తోడు నేను అడిగిన. ఒకసారి సార్ వాళ్ళ బీరువాలు పెట్టింది అనేది, బీరువాల నుండి తీసేసింది, మళ్ళీ తీసి మళ్ళీ ఏదో దాచిపెట్టిందంట. ఒక్క నిమిషం లాయర్ మేడం, బ్యాంక్ బుక్, నాది పాన్ కార్డు అన్ని ఆమె దగ్గరే ఉన్నాయి. ఆమె దగ్గర ఉన్నాయి. ఒక్క నిమిషం లైన్ లో ఉండు. లాయర్ మేడం మాట్లాడతారు, రమ్య మేడం. హలో సురేష్ గారు, మేడం అడ్వకేట్ రమ్యని మాట్లాడుతున్నానండి. హిట్ టీవీ అంటే ఏంటంటారేంటి? అదో టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్. అడ్వకేట్ రమ్య గారు తెలియని వాళ్ళు ఉండరుగా. చేసే పనులకి ఆల్రెడీ వెనకాల భయపడాలా, ఎవరో ఒకళ్ళు వస్తారేమో ఈవిడ తరపున అని. మీదే పనికి మళ్ళా ప్రొసీడింగ్స్. మళ్ళీ ఇందులో అమ్మాయిని ఆవిడ ఒక్కదాన్ని బయటకి ఎందుకు తరివేశారు? 3 కలిసి ఉన్నారు కదా ఇప్పటిదాకా. సరే అమ్మాయి వస్తుంది, చేర్పించుకోండి. ఆ అమ్మాయి నువ్వు లేకపోతే బతకలేని సూసైడ్ చేసుకుంటానంటుంది. ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు అమ్మాయి జీవితాన్ని? చెప్పు పోనీ, ఏం చేయమంటావు చెప్పు. జైలుకి వెళ్తావా లేకపోతే ఏంటి? అసలు నీతో పాటు ఉన్న అమ్మాయి ఏంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఎందుకు 5 సార్లు వచ్చావు మళ్ళీ వెళ్ళిపోయావు? సరే 3 కలిసి ఉన్నారు, అలా సర్దుకోవచ్చు కదా. వాళ్ళ మీద కూడా చెప్తుంది ఆవిడ సర్టిఫికేట్లు డాక్యుమెంట్లు అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయట. వాళ్ళ అమ్మాయి వస్తుందా ఇచ్చేమని చెప్పు. ఆ లక్ష్మి గారు ఉన్నారు కదా పక్కన,
ఆమె డాక్యుమెంట్స్ ఏం లేవు, నాయే ఇంకా పాన్ కార్డు, నా బ్యాంక్ బుక్, నా ఏటీఎం కార్డు, ఆ, నా ఆధార్ కార్డు ఏమ్మా నీ దగ్గర ఉన్నాయా? లేదు మేడం, అక్కడే ఉన్నాయి మేడం. సరోజ నీ దగ్గర ఉన్నాయా లేదు ఇవన్నీ? మేడం, నా దగ్గర లేవు మేడం. అవన్నీ ఆమె కాడే నీ పెట్టుకోవాలి. డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గర నిజంగా ఉంటే నా దగ్గర వాళ్ళు లేదు. ఇవ్వకపోతే మాకు ఫోన్ చేయి, నీకు కేసు పెట్టిస్తాను నేను. లేదు వాళ్ళ డాక్యుమెంట్లు ఇవాళ వెళ్ళండి, ఇవాళ రేపు ఒకసారి వెళ్ళి ఆ లక్ష్మి గారు వాళ్ళ దగ్గర మాట్లాడు. వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారమ్మా, లేకుండా నువ్వు అడగొద్దు. ఉన్నాయి మేడం. గుర్తు పెట్టుకో. లేవు మేడం. సురేష్ మీరు చెప్పండి అసలు ఇప్పుడు మీ ఇద్దరు పరిస్థితి ఏంటో చెప్పు. ఇంతేనా మేడం? చెప్పు. అయితే మా ఇక్కడ కబోర్డ్ దాచి పెట్టిందండి, ఆ. కబోర్డ్ కూడా చూసినాం, లేదు. మా సార్ని అడిగిన, సార్ ఇట్లా దాచి పెట్టిందంటే మరి ఇట్లా మీకు దొరికిందంటే నాకెందుకయ్యా అమ్మాయి, నేను ఎందుకు వచ్చిందా? సరే ఉంటే ఇచ్చేస్తారు, అవి వచ్చి చూసుకుంటది, దొరికితే దొరికినట్లు, దొరకపోతే నిజం మాట్లాడుతుంది, దాన్ని బట్టి చూద్దాం. నేను ఇక్కడ డాక్యుమెంట్ల గురించి ఒక్కదానికే మాట్లాడట్లా, మీ ఇద్దరి సంగతి ఏంటి? అవి నువ్వు లేకపోతే ఉండలేను, సూసైడ్ చేసుకుంటానంటుంది. మీరు కావాలంటే మీరు ఒకటి, నేనే సూసైడ్ వరకు పోయినా మేడం. అది కూడా చెప్పిందమ్మా, ఆ పంచాయతీ కూడా చెప్పింది, 3 రోజులుండి నిన్ను కాపాడిన పంచాయతీ చెప్పింది. ఇప్పుడు అసలు అమ్మాయి ఇప్పుడు ముగ్గురు కలిసి ఉండడానికి ఆవిడ రెడీగా ఉంది, నువ్వు రెడీయా? నాకే జీవితం మీద నాకే వెయిట్ పుట్టేసి 1000 మంది నేనే. ఆమెనే నమ్మిస్తుంది, ఆమెనే పిలుస్తుంది, ఆమెనే చేస్తుంది, ఆమెనే అన్ని చేస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది? నిన్నేం చేస్తుంది? నన్ను ఆ, నన్ను ఎంత మానసికంగా టార్చర్ పెట్టిందో అది నాకు తెలుసు. సరే ఇప్పుడు ఏదో నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటదంట, నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటదంట, మరి అదేదో చూడు వచ్చి. తెలుసా మేడం? ఏమా సార్ మేడం, ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు లేకపోతే ఉండలేనంటుంది, ఏం చేద్దాం? అదే మేడం, నేను దాన్ని నేను ఏమైనా కొట్టిలోళ్ళు కాదు, ఏదో కొట్టిలోళ్ళు కాదు. బాబు నీ మీద ఆవిడ ఏమీ చెప్పట్లా, విను సురేష్ గారు, ఒక మాట వినండి. నువ్వు కొట్టావని చెప్పట్లా, తిట్టావని చెప్పట్లా, ఏమీ చెప్పట్లా. నా భర్త మంచోడండి, ఇంకో అమ్మాయి మాయలో పడ్డాడు, అయినా మేము ముగ్గురం కలిసి ఉండడానికి రెడీగా ఉన్నాము, నా భర్త నేను కలిసి ఉంటామండి, మా ఇద్దరిని ఎట్లా అట్లా కలపండి అని అడుగుతుంది. ఏం చేద్దామో చెప్పు. ఆవిడకింటే ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వు. నీ కండిషన్స్ ఏమన్నా ఉంటే ఆవిడ ఇది అసలు ఇట్లాంటి పంచాయతీలు మేము చెయ్యం, అయినా అమ్మాయి ఇక్కడ వచ్చి ఏడుస్తుంది. లేదు మీరు డైరెక్ట్ గా రండి మేడం మాట్లాడతామంటే మరి వస్తాం, అంత టీం అంతా. ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కొద్దిగా ఇప్పుడు లంచ్ టైం తినని వాళ్ళకి తినిపిస్తున్నాం మేడం. అలాగే అలాగే, ఆ సర్వీస్ మంచిదే, అలా అంత మంచి సర్వీస్ చేస్తున్నారు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం. ఆ అమ్మాయి ఇవాళ రేపట్లో వస్తుంది, మీరంతా ఒకసారి మాట్లాడుకొని ఇంకో ఛాన్స్ ఇవ్వండి ఆవిడకి. అర్థమవుతుందా? సరేనండి, మంచిగా తినిపించడం మేము లేకపోతే మేము వస్తామని చెప్పండి మేడం. అమ్మాయి వస్తుంది అమ్మా, ఇవాళ రేపట్లో అమ్మాయి మీకు ఫోన్లు చేసి వస్తుంది. మీరు వస్తారని చెప్పండి. ఓకేనా? సరే అమ్మా. అమ్మ మీ హస్బెండ్తో మాట్లాడాం, మీరు మీ వాళ్ళు ఎవరో ఉంటారు కదమ్మా, వెళ్ళండి మాట్లాడండి. మీ సర్టిఫికెట్లు నిజంగా ఉంటేనే వస్తాయి. మేడం. మీ పాస్పోర్ట్ మీరు ఏదో అన్నారు, పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, గట్రాలు ఇవి ఉంటే వస్తాయి. లేనివి పెట్టుకొని నువ్వు ఏదో న్యూసెన్స్ చేద్దాం అనుకుంటే మేము అతని తరపు నుంచి రావాల్సి వస్తుంది. లేదు మేడం, ఉన్నాయి మేడం. నిజంగా నువ్వు వెళ్ళు, వెతుక్కో, వాళ్ళు రానిస్తారు, నేను నీకు ఇచ్చేస్తారు. ఎందుకంటే మేము ఎక్కడి నుంచి ఫోన్ చేసామంటే వాళ్ళకుండే భయం వాళ్ళకు ఉంటుంది. ఇన్ కేస్ నీకు పని అవ్వకపోతే మా టీమే వచ్చి మేము చేయాల్సిన పని చేస్తాం. 2, అతను ఆలోచించుకొని ఆల్రెడీ ఫుడ్ టైంలో ఉన్నారు, మీకు అదే చెప్తున్నాం. ఆ సర్వీస్ అనేది చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. అతను ఆ ఫుడ్ పని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళంతా మాట్లాడుకుంటారు. ఈలోపు మీరు కూడా మాట్లాడుకొని వెళ్ళి నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో. నువ్వు అతను కావాలంటున్నావు కాబట్టి అతని దగ్గర ఎన్ని కండిషన్స్ ఉన్నా ఒప్పుకొని అడ్జస్ట్ అవ్వడానికి ఉండు. ఎందుకంటే అతనేమి నిన్ను కొట్టలా తిట్లా, ఎందుకంటే ఇంత టైంలో ఆయన చెప్పట్లా, నువ్వు చెప్పట్లా, నువ్వు హెరాస్ చేస్తావు అంటున్నాడు. ఏంటంటే నీకుండే హెరాస్మెంట్ బాధ ఉంటుంది. నన్ను కాదని ఇంకో అమ్మాయిని పోటీకి తీసుకొచ్చాడు, నేనేం తక్కువ చేశాననే బాధ నీకు ఉంటుంది. అది తగ్గించుకో, ఎందుకంటే నువ్వు అవసరమని నువ్వు వెళ్తున్నావుగా. లేదు వర్కౌట్ అయితే ముగ్గురు కలిసి ఉండండి, లేకపోతే ఇద్దరు కలిసి ఉండండి, అది మీ పర్సనల్ విషయం, మేము అసలు ఇక్కడ ఏ జడ్జిమెంట్ చెప్పట్లా. లేదు వర్కౌట్ అవ్వాలా, నువ్వు ధైర్యంగా ఇవాళ కాకపోతే రేపటికైనా వస్తాడు అని ఫిక్స్ అయ్యి ఉండు. రాలేదు అయినా ఉండు, అంతేగాని ఏడ్చుకుంటూ ఉండకు. ఇంకెంతకంటే అద్భుతమైన మీటింగ్ కానీ మాట్లాడడం కానీ ఎక్కడ జరగదు. సరేనా? ఆల్ ది బెస్ట్. జాగ్రత్త.